చాలా ప్రాబ్లం ఉంది. పొద్దున సనం కష్టపడితే ఒక 500 దొరకదు. ఆ, ఒక 500 తిరిగి తిరిగి ఎక్కడ తిరిగినా ఒక సవారీ అడగదు. ఎవరో ఒకరు వచ్చినప్పటి నుంచి అన్యాయం ఉంది. రేవంత్ రెడ్డి వచ్చును అంతా బొంద పెట్టుండు. తెలంగాణని బొంద పెట్టుండు. 12,000 17 రూపాయలు లేదు. 12,000 అవసరం లేదు. ఇది తీసేస్తే మంచిది. ఫ్రీ బస్సు అవి ఓలా ఉబర్ మొత్తం తీసేయాలి. మంచిగా ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ రావాలి. ఇప్పుడు దీన్ని బొంద పెట్టాలి. అదే కదా, మన చెప్పు తీసుకున్నాం, మనమే కొట్టుకున్నాం నెత్తి మీద. ఇన్ని తెచ్చి మొత్తం పథకాలు ఇచ్చిండు. ఆ నుంచి ఈడికి వరకు, ఆ నుంచి ఈడి వరకు మొత్తం మంచి చేస్తుండు. మొత్తం ముస్తుండు తెలంగాణకి. వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి ఏమంటారు, రాహుల్ గాంధీకి అంతా పంచి పెడుతుండు. తెలంగాణ పైసలు మొత్తం వానికి ఇస్తుండు. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి బీదోళ్ళకి బొంద పెడుతుండు. ఏం చేస్తలేదు. పేదలు నష్టపడుతున్నావు కదా మేడం. పేదలు మొత్తం ఎన్నో లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నాము. వచ్చి బుల్డోజర్ తెచ్చి మొత్తం కులగొట్టి అది చేసి ఇది చేసి ఏం లాభం మొత్తం. అభివృద్ధి చేస్తాడా? పేదలకు ముస్తుండు. పేదల బాధపడేది పేదలకే ముస్తుండు. అంత జేబులు నింపుకుంటుండు. ఎందుకు పెడతాడు గాంధీ తాత విగ్రహం? ఇది మంచిగా చేయాలి, మనం పేదలకు మంచి చేయాలి. మరి కానీ గాంధీ తాత విగ్రహం పెడతా, రాజీవ్ గాంధీ తాత విగ్రహం పెడతా అంటే ఇది ఏంలా? పేదలు పోని పేదలు ఊకుంటారా? ఇల్లు కుళ్ళ కడితే అంతే కదా మేడం, అంతే కదా మేడం. లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళు. వీళ్ళు వచ్చి కాసి కుల కడతా, అది చేస్తా, ఇది చేస్తా అంటే మొత్తం పేదలకు మంచి చేయను. అది కుల కడతా, ఇది కుల కడతా అంటే ఊకొచ్చినా డబ్బులు పైసలు మంచిగా చేయాలి. కానీ ఎవరికైనా అది కుల కడతా. బీఆర్ఎస్ గవర్నమెంట్ బెటర్. అతనే రావాలి, కేసీఆర్ రావాలి. వాళ్ళు పైసలు ఇచ్చి వస్తారు బయటికి. వాళ్ళు ఎక్కడ పోతారు మరి? ఎవరు చేసిన వాళ్ళు? పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేస్తారు. వాళ్ళు మళ్ళీ పైసలు ఇస్తారు, మళ్ళీ బయటికి వస్తారు. అంతే. అది పాలిటిషియన్ మీద మళ్ళీ. ఆటో వాళ్ళ నుంచి అంటే వాళ్ళకి బొంద పెడతాం ఖాయం. అది ఏం పెంచలేడు. ఇంకా ఇంకా పైకి పోతున్నాడు. 70 రూపాయల గ్యాస్ రేట్ ఉంది ఇప్పుడు. 500 అవుతాడు పొద్దు సమయం. ఫ్రీ బస్సు వచ్చి మొత్తం సత్యనాశ చేసే మనకి. బీఆర్ఎస్ ఇంక బొంద పెట్టాలి. ఇప్పుడు చాలా అయింది. 5 ఏళ్ళు చేస్తుంటూ పరిపాలన అంతే. ఇప్పుడు ఆటోలకు మంచి చేస్తే మళ్ళీ వస్తాడు వాడు. లేకపోతే గుంత దోగి వేయలేదు అట్లా గుంతల. అంతే. రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు? ఏం చేయలే వాడు. అంతే. मैम वो तो पता नहीं, कहीं को नहीं मिल रहा है, मालूम तो नहीं अभी तक। खाली वादा किया था, अभी तक पता नहीं। फ्री बस लगाया ना, 2 साल हो गया। आपका बिजनेस कैसा है? मैम चल रहा है, जैसे थोड़ा कम ज्यादा बोलने से। दिन में 700-800 रुपये कमा लेते सब जाके। और रिसेंटली केटीआर ने ऑटो वालों के लिए समय करेंगे बोल के सबको एक बोला था। तो किधर आपका ओपिनियन क्या है? उन्होंने वो जब थे तो उन्होंने जो किया था, ऑटो भी फ्री दिया है किसी को, वो अच्छा किया था।
उनके लिए वो तो अच्छे थे। अच्छा, बीआरएस गवर्नमेंट में आपको ऑटो वालों को क्या क्या है? ओला ऊबर का जो है थोड़ा सा रेट बढ़ा के मिल जाए, और गैस पे या डीजल पे होगा उसका रेट थोड़ा कम हो जाए तो। अच्छा, और एक लास्ट क्वेश्चन है भैया, आपको कांग्रेस गवर्नमेंट अच्छा है और बीआरएस? मैं अभी गवर्नमेंट के बारे में मैं बोल नहीं सकता हूँ। अच्छा, आपको कौन बोले तो कांग्रेस जो ने क्या काम किया? कर रहा है बस वही। बीआरएस में कैसा बोले तो सबको इक्वल देखा था, ओला उबर हाँ। और रैपिडो सबको एक ही सरकार था, नॉर्मल चलाने वालों को भी एक ही सरकार ही देखा था। अब कांग्रेस में वैसा नहीं है, ओला उबर को प्रेफरेंस दे रहा और ऑटो वालों को नहीं दे रहा, नॉर्मल लोकल फिरने वालों को। क्या आप सर मैं लोग उनके बारे में तो कुछ बोल नहीं सकता हूँ। जो सरकार है उन्होंने हमारी थोड़ी हेल्प करनी चाहिए, बस इतना। अच्छा, गवर्नमेंट और जो भी है, डीजल रेट बढ़ा रहे बोल के ना हाँ, आप? रेट कम होना चाहिए। डीजल बढ़ाएंगे तो और ऑटो वाले की परेशानी होगी। ऐसा पैसेंजर रेट बढ़ के तो नहीं देता है, ये शेयरिंग वाले चलाते हैं रेट बढ़ के नहीं देता है। जो रेट है वही देगा, लेकिन डीजल का रेट बढ़ रहा है ये उनको मालूम नहीं है, ये परेशानी है। ओवरऑल, और आप ऑटो वालों के से सर कैसे कौन सा रिक्वेस्ट देते गवर्नमेंट? क्या बोलेगी मैम? गवर्नमेंट को आपकी तरफ से क्या, आपको क्या नीड्स है, मतलब आपको क्या क्या होना ऑटो वालों बस को? डीजल को कम हो जाना चाहिए, गैस हो, और ओला उबर में रेट बढ़ जाना चाहिए, बस इतना ही। हाँ, हम तो मेहनत कर रहे हैं, मेहनत करके कर रहे हैं। ठीक, थैंक यू।